సాటి మనిషికి సేవ చేసి అందులోనే ఆనందం వెతుక్కుంటారు మదర్ తెరీసా. నేను అంతే. కాకపోతే నా పరిధిలో నేను సేవ చేస్తుంటాను. నా పేరు కుర్చీ. సామాన్యులు నన్ను ప్లాస్టిక్ కుర్చీ అంటారు. అలసిపోయిన మనిషి నాపై కూర్చుని సేద తీరుతుంటే నేను ఎంతో ఆనందిస్తాను. కొందరు పిచ్చాపాటి మాట్లాడడానికి నాపై కూర్చుంటారు. మరికొందరు ఇంటికొచ్చిన అతిథిని గౌరవించడానికి నాపై కూర్చోమంటారు. ఆడుకునే పిల్లలైనా నిలబడలేని ముసలివాళ్లైనా నన్ను ఉపయోగించుకున్నప్పుడు ఎంతో ఆనందిస్తాను. కానీ నిన్న ఆచంటలో నేను చాలా బాధపడ్డాను, కన్నీరు పెట్టుకున్నాను. నిన్న 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు మీటింగ్ అట. మధ్యాహ్నం 12 గంటలకల్లా నా యజమాని సభా ప్రాంగణంలో నన్ను ఎండలో వేశాడు. నాతో పాటు కొన్ని వేల నా సాటి కుర్చీలు కూడా వచ్చాయి. సభ ఎప్పుడు ప్రారంభమవుతుందా, మనుషులకు సేవ చేసే భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందా అని రాత్రి 9 గంటల వరకు వెయిట్ చేశాను. ఒక్కరూ రాలేదు, నాపై కూర్చోలేదు. నేనే కాదు, నా మిత్రులైన సాటి కుర్చీలది అదే పరిస్థితి. చంద్రబాబు వచ్చారు, మైకు పట్టుకున్నారు, నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడారు, వెళ్ళారు. కానీ నాపై ఒక్కడంటే ఒక్కడూ కూర్చోలేదు. మనసంతా ఆవేదనతో నిండిపోయింది. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ పక్కకు తిరిగి చూశాను. సాటి కుర్చీలది అదే పరిస్థితి. మనుషులకు సేవ చేసుకుందామని ఎంతో ఆశతో మేము చంద్రబాబు సభకు వస్తే అవమానంతో ఆవేదనతో మా మనసు నిండిపోయింది. తిరువూరు కనిగిరికి కూడా ఫోన్ చేశాను, సాటి కుర్చీల పరిస్థితి ఏంటో తెలుసుకుందామని. వాటిది అదే పరిస్థితి అట. గుండెలు బాదుకుని ఏడవడం ఒక్కటే తక్కువ. చిచి, ఇలా సభకు రావడం అలా వెళ్ళడమేనా? ఒక్కడూ రాడా, మాపై కూర్చోడా? ఎందుకు మాకీ గతి, ఎందుకు మాకీ అవమానం? ఇంతకంటే ఏ పెళ్లిలోనో ఏ చావు దగ్గరో మమ్మల్ని వేసుంటే మాకు ఈ గతి పట్టేది కాదు కదా అని గట్టిగా అరవాలనిపించింది, గుక్కపట్టి ఏడవాలనిపించింది. ఇంతలోనే మా ఓనర్ మమ్మల్ని విసిరి లారీలో కొట్టాడు. షామియానా సెంటర్కి చేరిపోయాం. ఇది చంద్రబాబు సభల్లో కుర్చీల కన్నీటి గాథ. రా కదలిరా అని చంద్రబాబు అంటే కేవలం కుర్చీలు మాత్రమే కదిలి వస్తాయా అంటే కనిగిరి, తిరువూరు, ఆచంటలో జరిగిన సభలే అందుకు నిదర్శనం. అదే సమయంలో ప్లాస్టిక్ కుర్చీల సర్కిల్లో ప్రధానంగా 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. చంద్రబాబు నిర్వహించిన కనిగిరి, తిరువూరు, ఆచంట సభల్లో ఖాళీ కుర్చీలు చెబుతున్న కథేంటి? క్వశ్చన్ నెంబర్ 2. రా కదలిరా అంటూ బాబు పిలుపునిస్తే మేము కదలిరాము బాబోయ్ అని జనం ఎందుకంటున్నారు? క్వశ్చన్ నెంబర్ 3. బాబు సభలు వెలవెలపోవడానికి అవే అబద్ధాలు, అవే అలవి కాని అమలు చేయని హామీలే కారణమా? క్వశ్చన్ నెంబర్ 4. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు బాబు, లోకేష్ గుండెల్లో టన్నుల కొద్దీ భయాన్ని పుట్టిస్తున్నాయా? క్వశ్చన్ నెంబర్ 5. జూనియర్ ఫ్యాన్స్ పై చంద్రబాబు మనుషులు ఎందుకు దాడులు చేస్తున్నారు, ఫ్లెక్సీలు చింపేస్తున్నారు? క్వశ్చన్ నెంబర్ 6. ఆచంట సభకు పవన్ హాజరవుతున్నారని ప్రకటించిన ఆయన డుమ్మా కొట్టడానికి కారణమేంటి? క్వశ్చన్ నెంబర్ 7. ఈస్ట్ వెస్ట్లో రోడ్డుకెక్కిన టీడీపీ జనసేన నేతల మధ్య టికెట్ పంచాయతీనే పవన్ డుమ్మాకి కారణమా? క్వశ్చన్ నెంబర్ 8. రా కదలిరా, జైహో బీసీ కార్యక్రమాలకు లోకేష్ ను చంద్రబాబు ఎందుకు దూరం పెట్టారు? క్వశ్చన్ నెంబర్ 9. యువగళం ఫెయిల్యూర్తో లోకేష్ ను బహిరంగ సభలకు దూరంగా ఉంచాలని బాబు నిర్ణయించారా? క్వశ్చన్ నెంబర్ 10. లోకేష్ అడపా దడపా మంగళగిరికి వెళ్లి సొంత పార్టీ నేతలకే కప్పిన కండువాలే కప్పి తిరిగి వచ్చేస్తున్నారా? ఈ 10 ప్రశ్నలు ప్రధానంగా మనకు వినిపిస్తున్నాయి. రైట్, ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ స్టూడియోలో ఉన్నారు. ఇక శ్రీరంగనాథరాజు గారు, మాజీ మంత్రి వర్యులు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే లైవ్లో ఉన్నారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కొమ్మినేని గారు, మనం బిగ్ క్వశ్చన్లో మనం తీసుకున్న సబ్జెక్టులోకి వెళ్లే ముందు ఈ వీళ్ళ అంశానికి సంబంధించి అనర్హత వేటు వేయమని స్పీకర్కి అలాగే చైర్మన్కి ఇచ్చిన అంశం పైన మీరేమన్నా ఖచ్చితంగా ఇది ఇట్లా జరగాల్సిందే. ఎవరు ఇటు మారినా కూడా దాంట్లో ఏమనుమానం లేదు. ఆలస్యమైందేమో అనిపించింది. కొంత ఆలస్యమైన ఒకటి వాస్తవం. అయితే ఒక ప్రశ్న రావచ్చు, తెలుగుదేశం నుంచి కూడా 4 ఇటు వచ్చారు కదా అని. కానీ అది ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత టీడీపీ మీద ఉంటుంది. కానీ అక్కడ ఒక ఎమ్మెల్యేని వంశీని అనుకుంటా వాళ్ళు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయటం వేరు, అనర్హత వేయడం. సో ఈ తేడా ఉంటుంది. ఫిర్యాదు చేస్తే స్పీకర్ నోటీసులు ఇవ్వటం ఈ కార్యక్రమం జరుగుతాయి. అట్లా ఏమవుతుందంటే, ఉదాహరణకి లోక్సభలో రఘురామకృష్ణరాజు గారి మీద ఇంతవరకు 4 ఏళ్లు పట్టింది అది. మరి అటువంటిప్పుడు మిగతా అధికార పార్టీలు అందుకు భిన్నంగా వెళ్లాల్సిన అవసరం లేని పరిస్థితి ఏర్పడతా ఉంది. కానీ అది దురదృష్టం. అట్లా ఇప్పుడు ఇక్కడ కొద్ది లేట్గా అయినా సరే
ఈ చేయటం కూడా ఒక మంచిది. లేకపోతే ఏమవుతుంది, రేపు రాజ్యసభ ఎన్నికల్లో మళ్ళీ బేరసారాలు దిగుతారు. ఎందుకంటే మీరు నిన్న గమనించారు లేదో, ఈనాడులోనూ తెలుగుదేశం మీడియాలోనే ఏం రాశారంటే, రాజ్యసభకు ఒక అభ్యర్థిని పెడితే ఎట్లా ఉంటుందని చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారు. మనుషులు లేకుండా ఎట్లా పెడతారు? మొత్తం గెలిచిందే 23 మంది, పోనీ 23 మందిలో నలుగురిని పోయారు, పోనీ నలుగురు ఇటు వచ్చారు అనుకుందాం, నలుగురు తగ్గినట్టే కదా. అంటే 19 మందే కదా ఉన్నట్లు. 19 మంది తోటి 40 మంది కావాల్సి వస్తే ఇప్పుడు 175 మంది, 175 పోయి 3 వేసుకోండి, 50 మంది పై కావాలి కదా. అంతమందిని కొనగలడా సార్ ఆయన? బేరసారాలే కదా, ఎవరు పోతారని శక్తి, కొనుగోలు శక్తి మీరు ఆయన అడగాల్సింది, మీరు తూకం వేసుకోవాల్సింది. మీరు 23 మందిని కొన్నాడు కదా, ఏమాట కామాట. కిందసారి 23 మంది వైసీపీ ఎమ్మెల్యేని కొనుగోలు చేయగలిగాడు కదా. సో ఇప్పుడు ఆల్రెడీ 19 మంది ఉన్నారు, ఇంకొక 23 మందిని, అంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు రావడానికి సిద్ధంగా లేరు అనుకోండి, అప్పుడు నలుగురే దొరికారు ఇప్పటికి. ఈ నలుగురుని ఇప్పుడు కిందసారి 23 మంది మీద అనర్హత వేటు వేయమని వైసీపీ వాళ్ళు లెటర్ ఇచ్చారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, ఆయన చీఫ్ విప్ అనుకున్నప్పుడు ఆయన పేరు మీద ఇచ్చినట్టున్నారు. ఇస్తే ఏమి పట్టించుకోలేదు కోడెల గారు. ఇప్పుడు ఈ నలుగురు మీద వేటు వేయమని అడిగారు, ఇస్తారు. పైగా శ్రీరామచంద్ర ఇలాంటి పెద్దవాళ్ళు చాలా సీనియర్. అఫ్ కోర్స్ ఆయన పార్టీలు గంతులేయటం అనేది కొత్త విషయం కాదు. ప్రజారాజ్యంలోకి వెళ్ళాడు, మళ్ళీ కాంగ్రెస్ లో విలీనం అయ్యాడు, తర్వాత మళ్ళీ వైసీపీకి వచ్చాడు, మళ్ళీ టీడీపీకి వచ్చాడు. ఎట్లా మారుతారో ఏం కాదు, అసలు ఏం పరిస్థితి మారిందని సడన్ గా మొన్నటిదాకా పోగడాడు, ఇప్పుడు సడన్ గా ఆయనకు వచ్చిన నష్టం లేదు, లాభం లేదు. ఆయన వల్ల 2 ఓట్లు కూడా రావు పార్టీ, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే లోకల్తో నేను మాట్లాడాను, ఆయన వల్ల తెగేది ఏమీ లేదు. వృద్ధాప్యం, ఆల్మోస్ట్ వృద్ధుడి కింద లెక్క కదా ఆయన, మాకంటే కొంచెం పెద్దాడే కాబట్టి. మరి ఈ వృద్ధాప్యంలో ఎందుకు ఇట్లా చేస్తారో అర్థం కాదు. వంశీకృష్ణ యాదవ్ అయితే ఓపెనింగ్ అని చెప్పాడు, నాకు టికెట్ ఇవ్వలేదు, నేను అక్కడికి వెళ్తాను, వాళ్ళు టికెట్ ఇస్తామంటున్నారు, గెలుస్తాం ఓడతాం. ఈ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి మన పేరు రాజుగారు, రంగనాథ్ రాజు గారికి చెప్పాలి ఇటువంటి విషయాలు. ఆ కైపు ఒక్కసారి టికెట్ ఎలక్షన్ లో పోటీ చేస్తే ఆ తర్వాత మళ్ళీ చేయాలి అని ఎందుకు అంత కోరిక ఉంటుందో ఏంటో. గేట్ టచ్ చేసిన తర్వాత, అసెంబ్లీ గేట్ టచ్ చేసిన తర్వాత ఫీలింగ్ అలా ఉంటుంది. ఆ బలమైన కోరిక ఎట్లా ఉంటుందో మరి రాజుగారు చెప్పాలి తప్ప మనం కాదు. రైట్, మీరేమన్నా చెప్తారా రంగనాథ్ రాజు గారు? ఏంటి కాస్త ఆలస్యమైనట్టుంది నలుగురు ఎమ్మెల్యేల విషయంలో, ఈ ఎమ్మెల్సీల విషయంలో త్వరగానే నిర్ణయం తీసుకున్నట్టున్నారు. నమస్కారం సార్, అందరికీ నమస్తే సార్. ఏదైతే కొమ్మినేని గారు చెప్పినట్టుగా రాజకీయాల్లోకి ఒకసారి వచ్చిన తర్వాత ఈ అందరికీ అలవాటు అయిపోయిన తర్వాత కంటిన్యూగా పదవులు అని ఉండాలనేది ప్రతికి కోరిక ఉంటుంది. అందులో కొంతమంది సాధ్యం అవుతుంది, కొంతమంది సాధ్యం అవ్వదండి. అంటే సార్ ఓడిపోతామని తెలిసినా కూడా టికెట్ అని ఎందుకంటారు? ఇప్పుడు కమ్యూనిస్టులు పోటీ చేస్తారండి, పాలసీమే పోటీ చేస్తారు, నెగ్గుతామని అందరూ పోటీ చేయరు కదా. అందరూ పోటీ చేస్తారు, ఇండిపెండెంట్ పోటీ చేసేవాడు కూడా నేను నెగ్గుతాను అనుకుంటాడు, ఆడు ఒక్కోటి పడినా కానీ నేను నెగ్గుతాను అనుకుంటాడు. సహజం, అది మానవుడు అనేవాడికి ఆశ ఎక్కువ. తప్పకుండా అది అన్ని పార్టీల్లో కూడా జరిగేది అదే. మళ్ళీ పట్టే ఓడిపోతే మళ్ళీ ఎవరికైనా నెక్స్ట్ ఇచ్చేస్తారేమో, ఓడిపోయినా పర్వాలేదు. అది ఇప్పుడు ఈ ఎమ్మెల్సీలు ఇద్దరు వెళ్ళిపోవడం ఏంటి సార్ ఇది పరిస్థితి? ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఓడిపోయినా కానీ కాన్స్టిట్యున్సీలకు ఇన్ఛార్జీల కింద పెడుతున్నారండి. పెడితే మనం నెగ్గినా ఓడిపోయినా ఇన్ఛార్జ్ కింద ఉండొచ్చు, పవర్ అనుభవించవచ్చు అని టీడీపీ పార్టీ కానీ అన్ని పార్టీల్లో కూడా అది ఒక కొత్త ఆనవాయితీ వచ్చింది ఈ మధ్యని. రైట్, పెద్దిరెడ్డి గారు మీరు కూడా రెస్పాండ్ అయితే మనం టాపిక్లోకి వెళ్దాం. తర్వాత ఎమ్మెల్సీలు కూడా మీ వాయిస్ రావట్లేదు సార్, ఒకసారి మ్యూట్లో ఉందేమో చూడండి. ఎస్ క్లియర్ సార్, చెప్పండి. ఎస్ క్లియర్ అండి సార్, చెప్పండి. ఎస్ఆర్ గారు, ముందుగా మీకు పెద్దలు కేఎస్ఆర్ గారికి, మాజీ మంత్రి వర్యులకి, అలాగే సాక్షి టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఓకే, బహుశా ఇప్పుడు ఆ నలుగురు ఎమ్మెల్యేలని ఎప్పుడైతే మీకు వ్యతిరేకంగా టీడీపీకి అనుకూలంగా ఓటేశారో ఆ రోజు సస్పెండ్ చేశారు, అదే మీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఎమ్మెల్యేని రద్దు చేయండి అని ఆ రోజు ఇవ్వలేదు. సో కొన్ని నెలల తర్వాత ఇప్పుడు ఎందుకు చేశారంటే, బహుశా ఈ రాజ్యసభ ఎలక్షన్స్ కి అయితే ఇందాక పెద్దలు అన్నారు, మేము ప్రయత్నం చేస్తాం, ఏదో రకంగా లాగే ప్రయత్నం చేస్తాం, ఆ ఉద్దేశంతో బహుశా ఇచ్చినట్టున్నారు. అలాగే గతంలో కూడా మనకి గంటా శ్రీనివాస్ గారు ఆయన స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేశారు ఈశ్వర్ గారు. 12/2/2021 గంటా శ్రీనివాస్ గారు రాజీనామా చేశారు.
అది మరి 3 ఏళ్ళు దగ్గర అయిపోతుంది, ఇప్పుడు వరకు దాని మీద ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు ఓకే స్పీకర్ గారు. సో నువ్వు అని కూడా అనలేదు. మరి ఇప్పుడు ఏ రకంగా అయ్యి కలిపి గంపకొత్తుగా మంగళగిరి ఎమ్మెల్యేది కూడా ఉంది, అలాగే మంగళగిరి పెద్దలు ఎమ్మెల్యేది కేసీఆర్ గారు అన్నట్టు అన్ని కలిపి ఒకేసారి నిర్ణయం తీసుకుంటారేమో మరి. ఏం సార్? అన్ని కలిపి ఒకేసారి నిర్ణయం తీసుకుంటారేమో. అదే ఒకేసారి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 23 మందిని వాళ్ళు కొన్నప్పుడు మీ వైసీపీ పార్టీ ఫిర్యాదు చేశారు. అయితే లాస్ట్ మినిట్ లో కొంతమందిని వేసేసారు. అంతా అయిపోయి టర్మ్ అయిపోయి ఎలక్షన్ వచ్చేసినాక కొంతమంది మీద యాక్షన్ తీసుకున్నట్టు నాకు గుర్తు. ఎవరి మీద లేదు సార్, ఒకరి మీద. అది మీరు పొరపాటు పడుతున్నారు. అది 2004-09 మధ్యలో ఒక 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు ఇష్యూ వచ్చింది. జ్ఞానేశ్వరికి ఓటు వేసిన సందర్భంలో అనమాట. వాళ్ళందరి మీద స్పీకర్ మన ఆయన పేరేది సురేష్ రెడ్డి గారు, ఆయన విచారణ చేసి ఒక 2-3 ఏళ్ళు విచారణ చేసిన తర్వాత లాస్ట్లో ఎలక్షన్ ఇంకా 2 నెలల్లో వస్తుందనగా అప్పుడు వాళ్ళందరికీ సమాచారం పంపించారు, మీ అందరి మీద అనర్హత వేటు వేయిపోతున్నామంటే వాళ్ళు 9 మంది రాజీనామా చేశారు. రాజీనామా చేసినా కూడా అనర్హత వేటు వేస్తున్నామని చెప్పి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పీకర్ సురేష్ గారు ఉన్నప్పుడు అది జరిగిన మాట వాస్తవం. ఇందులో 23 మందిని తీసుకున్నప్పుడు ఎక్కడా జరగలేదు, జరగలేదు. ఓకే. అయితే టీడీపీ వాళ్ళ నుంచి కూడా 4 వైసీపీకి వచ్చారు. వాళ్ళ మీద కూడా టీడీపీ వాళ్ళు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. యాక్చువల్ గా వలంనేని వంశీ విషయంలో స్పీకర్ కి మేము అడుగుతాం సస్పెండ్ చేయమని అన్నారు, కానీ ఎప్పుడు నాకైతే గుర్తులేదు. లేదు, వాళ్ళు రాజ్యసభకి మీ పార్టీలోకి వచ్చిన 4 రాజ్యసభ మెంబర్ల విషయంలో కూడా ఏం పెద్ద యాక్షన్ తీసుకోలేదు, సైలెంట్ గా ఉండిపోయారు. రాజ్యాంగబద్ధంగా జరిగింది, అది రాజ్యాంగబద్ధంగా పార్టీ రాజ్యాంగబద్ధంగా ఫిరాయింపు. ఎందుకంటే రాజ్యాంగబద్ధం కాదు సార్. ఏ రాజ్యాంగం చెప్పండి సార్? అప్పుడు కేసీఆర్ గారి రాజ్యాంగం, తర్వాత మోడీ గారి రాజ్యాంగం, ఏ రాజ్యాంగం విలీనం చేయటం? లేదు కేసీఆర్ గారు పెద్దలు మీకు తెలియదు కాదు, పార్టీ ఫిరాయింపు చట్టం ఉంది కాబట్టి నేను డాక్యుమెంట్ కూడా తీసి చూపిస్తాను. ఏదన్నా ఒక పార్టీ 2/3 మెంబర్స్ షిఫ్ట్ అయిపోతే అది రాజ్యాంగ పరంగా వ్యాలిడ్. పొరపాటు పడుతున్నారు. వాజ్పేయి గారు ఉన్న టైంలో 2/3 మెజారిటీ అనేది ఒకటి పెట్టారు, కానీ ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో ఇది కూడా చాలా ప్రమాదకరంగా మారింది. 2/3 ఈ చీలికలు వస్తున్నాయని చెప్పి అవుట్ రైట్గా మొత్తం పార్టీ విలీనం అవ్వాలి అని చెప్పారు. దానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ప్రజారాజ్యం విలీనమైంది, మీకు గుర్తు తెచ్చుకోండి. వాళ్ళు పార్టీ కమిటీలు తీర్మానం చేశాయి, ఆ తర్వాత శాసనసభాపక్షం తీర్మానం చేసింది, ఆ తర్వాత విలీనమైంది. అంతే తప్ప ఒక శాసనసభాపక్షమే విలీనం అవడం అనేది ఒక కొత్త ట్రెండ్ ని ఇక్కడ కేసీఆర్ గారు సృష్టించారు, దాన్ని మోడీ గారు కొనసాగించారు. అమెండ్మెంట్ జరిగింది ఒకవేళ రాజ్యాంగబద్ధంగానే జరిగింది, లేకపోతే చట్ట ప్రకారమే, ఏది పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారమే అది జరిగింది అని అనుకున్నా, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశారు. కోర్టులోనైనా కొట్లాడతామన్నారు, తర్వాత వదిలేశారు. అది మ్యాచ్ ఫిక్సింగ్. ప్రక్రియ మాత్రం రాజ్యాంగబద్ధంగా జరిగిందని చెప్పాల్సిన నేనైతే అంగీకరించను. మీరు నాకు ఆ వివరాలు మీరు ఒకసారి రాజ్యాంగం చూసి నాకు పంపించండి. ఐ విల్ కన్సీడ్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్. నాకు తెలిసి అది అట్లా అవకాశం లేదు. రైట్. ఇక ఈ ఆచంట, తిరువూరు, దానికి ముందు కనిగిరి, ఈ సభల్లో చంద్రబాబు సభల్లో ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడానికి కారణం ఏంటి? ముందుగా ఒక్కసారి ఒక సభ, ఆచంట సభలో పరిస్థితి ఏంటనేది ఒకసారి స్క్రీన్ పైన చూపిస్తే దాని మీద మనం డిబేట్ స్టార్ట్ చేద్దాం. చూస్తున్నాంగా తండోపతండాలుగా తరలి వచ్చిన కుర్చీలు అవి. ఇసుకేస్తే రాలనన్ని కుర్చీలు, నేల ఈనిందా అన్నట్టుగా నలుమూలల ఎటు చూసిన ఖాళీ కుర్చీలే కనిపిస్తున్నాయి. అటు కనిగిరిలో చంద్రబాబుకు హారతి పట్టిన ఖాళీ కుర్చీలు, ఇటు తిరువూరు ఆచంటలో బాబుకు నీరాజనం పట్టిన ఖాళీ కుర్చీలు. బాబు మైకు పట్టుకోగానే కుర్చీల చప్పట్లతో మైదానం మొత్తం కూడా దద్దరిల్లిపోయింది. ఖాళీ కుర్చీల కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. ఎక్కువ మంది పిల్లల్ని కనండి, ఎక్కువ డబ్బులు ఇస్తాను అనగానే ఖాళీ కుర్చీలన్నీ కూడా పారవస్యంలో మునిగిపోయాయి. ఎంత పారవస్యంలో మునిగిపోయాయంటే ఖాళీ కుర్చీలు, ఆ పారవస్యంలో పక్కనున్న ఖాళీ కుర్చీని ఓ కుర్చీ ముద్దు పెట్టుకునేంతలా. మీరు ఎక్కువ మంది పిల్లల్ని కనండి, నేను ఎక్కువ డబ్బులు ఇస్తానని చంద్రబాబు అనగానే అవన్నీ కూడా, ఆ ఖాళీ కుర్చీలన్నీ కూడా చాలా పారవస్యంలో మునిగిపోయిన పరిస్థితి. చూడండి సార్ అక్కడ ఏముందో చూడండి, ప్రజలందరూ కూడా చూడండి ఒకసారి. ఖాళీ కుర్చీలు చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి అలవి కాని హామీలు, అమలు కాని హామీలు, రెండు వేరు వేరు పదాలు. చాలా జాగ్రత్తగా రెండింటికి తేడా ఉంటుంది, ఈ రెండింటిని గుర్తించాలి. అదే
ప్రసంగం ఎంతసేపు ఆత్మస్తుతి పరనింద, లేకపోతే ఏవో మీ పిల్లలు మీ భవిష్యత్తు వాళ్ళు 20 ఏళ్ళు ముందుగానే నేనేం జరగబోతుందో ఊహించేస్తాను, ఈ రొడ్డ కొట్టుడు మాటల్ని వినడానికి బోర్ కొట్టేశారు బాబు. ఈ వినడానికి ఎవరు కూడా రావట్లేదు. 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో నేను ఇప్పుడే చెప్పేస్తానన్న వ్యక్తి మంగళగిరిలో లోకేష్ ఓడిపోతాడని ఎందుకు కనుక్కోలేకపోయారనేది ఎవరికి అర్థం కాని విషయం. అంటే 20 ఏళ్ల తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పేటప్పుడు లోకేష్ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పగలగాలి కదా. జ్యోతిష్యుడి పరిస్థితిలాగే ఉంది. ఇద్దరు కొట్టుకున్నారట, భార్యాభర్త, బాగా పెద్ద గొడవ జరిగిందట. అంటే ఫ్రెండ్ అడిగాడు, నిన్న సినిమాకి వెళ్తానన్నారు కదా మీరు, ఏమైంది, వెళ్ళారా మీరు భార్యాభర్తలు ఇద్దరు అంటే, లేదు ఆమె చిరంజీవి సినిమాకి వెళ్దామనింది, నేనేమో బాగా మంచి కామెడీ పిక్చర్ రాజేంద్ర ప్రసాద్ సినిమాకి వెళ్దామన్నాను అని అన్నాడట. అయితే చిరంజీవి పిక్చర్ ఎలా ఉందో చెప్పు అన్నాడంట అతను. అంటే ఈజీగా అక్కడ విషయం అర్థమైపోతుంది కదా. సేమ్ అదే పరిస్థితి. తన భవిష్యత్తు ఏంటంటే అక్కడ ఉన్నది లోకేష్ భవిష్యత్తు ఏంటో ఆయన చెప్పలేని ఆయన 20 ఏళ్ల తర్వాత ప్రజల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఏంటి ఫ్యూచరు ఇలా కనిపెట్టేస్తున్నారు. ఎస్, మీరు చెప్పాలి రంగనాథరాజు గారు. ఆచంటలో నిన్న ఏ రకంగా జరిగింది సభ, చంద్రబాబు ప్రసంగం ఏ రకంగా కనిపించింది, ఆయన మాట్లాడినటువంటి అంశాలు ప్రధానంగా ఈ పిల్లల్ని ఎక్కువ మందిని కనండి, నేను ఎక్కువ డబ్బులు ఇస్తాను అని అంటున్నారు. మన ఆచంట నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పార్లమెంట్కి ఒక మీటింగ్ అని పెట్టాలన్నప్పుడు మా కాన్స్టిట్యున్సీ నుంచి పీతాన్ సత్యనారాయణ గారు నర్సాపురం పార్లమెంట్ నుంచి ఆచంటలో పెట్టమని ఆయన కోరటం జరిగింది. దాని మీద తెలుగుదేశం పార్టీ ఒప్పుకోవటం, 1,40,000 మీటింగ్ పెడతామని చెప్పి 7 ఇన్ఛార్జీలు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అందరూ కలిపి మీటింగ్ పెట్టి 1,40,000 మీటింగ్ పెడతాం ప్లాన్ చేశారు అక్కడ. కానీ పీతాన్ సత్యనారాయణ గారు గ్రామాల్లో తిరిగి పాలెల్లో తిరిగి అందరినీ రమ్మని రిక్వెస్ట్ చేస్తే ఆయనకి ఎక్కడా కూడా రెస్పాన్స్ రాలేదు. రెస్పాన్స్ రాబోయేటప్పటికి అయినా మధ్యాహ్నం అయ్యేటప్పటికి మీరు కుర్చీలు బాధపడతాయన్నారు కదా, సగం కుర్చీలు మధ్యాహ్నం 2 గంటలకే తీసేశారు అన్నీ. తీసేసి అప్పుడు జనం కోసం ఓళ్ళమ్మటా బళ్ళు పంపి రండి మీరు రండి అని చెప్పి మొత్తం 7 నియోజకవర్గాల్లో నుంచి వచ్చిన దాంట్లో మా ఆచంట కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన వాళ్ళు 1,500 మంది ఆచంట కాన్స్టిట్యున్సీ నుంచి ప్రజలు అక్కడ రావడం జరిగింది. ఎక్కడా కూడా ఏ గ్రామం నుంచి కూడా ఆయన రమ్మన్నా కానీ ముందుకు రాలేదు. దాని తగ్గట్టుగా అక్కడ మాకు మన జనసేన నుంచి అక్కడ ఉన్న ఇన్ఛార్జిని కూడా అతను పిలవలేదు. చేగొండి ప్రకాష్ గారు అని ఆయన కూడా పిలవకపోవడం, ఆయన కనీసం ఏ ఫ్లెక్సీలో కూడా ఆయన ఫోటో ఇవ్వకపోవడంతో ఆయన వాళ్ళందరూ బాధపడి జనసేన కార్యకర్తలు అందరూ కూడా బాధపడి ఆ మీటింగ్ కూడా బయట నియోజకవర్గాల్లో ఉన్న జనసేన వాళ్ళు పిలిచారు తప్ప ఆచంట నియోజకవర్గంలో ఉన్న జనసేన ఆయన ఎక్కడ పిలవలేదు. ఉన్నది ఆయన ఒక్కడే కదా, కొంచెం అటు ఇటు పేరున్నటువంటి లీడర్ ఆయన. అలాగే రెండోది, వీళ్ళు ఈ కార్యక్రమాన్ని వ్యాప్తంగా కొన్ని సభలు నిర్వహించాలనుకున్నప్పుడు ఆ ఫ్లెక్సీల్లో వీళ్ళు కట్టేటటువంటి ఫ్లెక్సీల్లో కటౌట్లో జనసేనకు సంబంధించినటువంటి సింబల్ ఉండాలి, ఆ గ్లాస్ గుర్తుండాలి, జనసేన సింబల్ ఉండాలి, జనసేనను కూడా వాడుకుంటామని టీడీపీ ఖచ్చితంగా చెప్పింది. మరి లోకల్గా ఉండేటటువంటి సూర్యప్రకాష్కి ఎందుకు కాల్ వెళ్ళిందా, వెళ్ళినా ఆయన రాలేదా? ఆయన పిలవలేదని చెప్తున్నారు అక్కడ అందరూ కూడా. నన్ను పిలవలేదని ఆయన లోకల్ క్యాడర్ చెప్పడంతో లోకల్ క్యాడర్ కూడా వెళ్ళటం మానేసింది. దానికి తగ్గట్టుగా మా దగ్గర గత సంవత్సరంలో జడ్పీటీసీ ఎలక్షన్ జరిగిందండి పెనుగొండలో. జరిగినప్పుడు తెలుగుదేశం క్యాండిడేట్ని విత్డ్రా చేయించి జనసేన క్యాండిడేట్కి సపోర్ట్ చేశారు. ఓకే, సపోర్ట్ చేసినప్పుడు పీతాన్ సత్యనారాయణ గారు బీజేపీ కండవా, టీడీపీ కండవా, జనసేన కండవా కలుపుకుని 3 రోజులు మండలం అంతా కూడా ప్రచారం చేశారు. 3 రోజులు ఎలక్షన్ అందంగా ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి కనీసం ఆయన కుటుంబ సభ్యులు కూడా ఓటేయలేదు. అక్కడున్న ఆ మండలంలోనే ఆయనకు ఓట్లు ఉన్నాయి. అలాగే వాళ్ళంటే అతను కూడా తిరిగిన వాళ్ళందరూ కూడా ఓటింగ్కి వెళ్ళొద్దని చెప్పాడు ఆయన. దాంతో అప్పటి నుంచి కూడా జనసేనకి టీడీపీకి గ్యాప్ ఉంది. ఈ రోజు కూడా అందరూ కూడా జనసేన టీడీపీ అలయన్స్ అయిన కాడి నుంచి లోకల్గా ఉన్న కేడర్ అందరూ కూడా ఇతను ఏంటంటే ఫస్ట్ నుంచి కాపు ద్వేషి తోటి కాపు సామాజిక వర్గాన్ని ఎప్పటికప్పుడు వ్యవహారంగా మాట్లాడటం, ఏకవచనంగా మాట్లాడటం, అన్పార్లమెంటరీ మాట్లాడటం, కులం గురించి మాట్లాడేటప్పటికి గత 30 సంవత్సరాల నుంచి అట్టయ్యి ఉన్నారు అక్కడ కమ్యూనిటీ అంతా కూడా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళతో పనిచేయమన్నా ప్రజలు పనిచేయడానికి సిద్ధంగా లేరు.
ఎస్. అలాగే టోటల్గా మీటింగ్ ఫెయిల్యూర్ అయింది అది. పబ్లిక్ నుంచి ఏంటంటే ఒకటి ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెడితే పబ్లిక్ మీటింగ్లో ఆయన కనెక్టివ్గా చెప్తారు, నేను ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చానో రేపు రాబోయే రోజుల్లో ఏం చెప్తానో చేస్తారు. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినా కనెక్టివిటీ ఉండదు, ఏది ఎక్కడికి మొదలెడతాడో ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా తెలియదు. కొంచెం పిల్లలు కనమంటాడో, కొంచెం పిల్లలు వద్దంటాడో, నేను వస్తేనేమో ఇది చేసేస్తానంటాడు ఆయన. రాబోయే రోజుల్లో 5 సంవత్సరాలు ఏం చేస్తానో చెప్పట్లేదు ఆయన. చెప్పడం మానేసి ఎక్కడో వాడాడు, ఎమ్మెల్యేలు తిడతాడో, మమ్మల్ని తిడతాడో, ఎమ్మెల్యే ఆడు ఇలాగా అని ఒక లోకల్ లీడర్ లాగా మాట్లాడతాడు. అతనే పార్టీ ప్రెసిడెంట్గా, ఎక్స్ సీఎంగా, ఒక అపోజిషన్ లీడర్గా కూడా ఎక్కడ లేకుండా ప్రతి ఒక్కరిని మాట్లాడతామే. ఎక్కడికి వెళ్తే అక్కడ ఎమ్మెల్యేలు కనీసం లోకల్ సమస్యలు మాట్లాడితే అవినీతి అంటాం అందరినీ. దయచేసి ఈరోజు ముందే ఫెయిల్యూర్, మార్నింగే తెలుసండి వాళ్ళకి ఫెయిల్యూర్ అయిపోయిందని. కాదు, మిమ్మల్ని ఏం టార్గెట్ చేయలేదు అక్కడ. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా సభకు చంద్రబాబు నాయుడు గారు నన్ను చేశాడండి, అవినీతి పడ్డా అన్నాడు, కొంచెంసేపు ఏదో మాట్లాడారు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినా 3-4 గంటలు లేట్గా వెళ్తారండి. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత జనం లేరని 1 గంట 40 నిమిషాలు వ్యాన్లో కూర్చున్నారు. తర్వాత 15 నిమిషాలు గుడికి వెళ్ళి 1 గంట వెయిట్ చేసినా జనం రావట్లేదని చెప్పి అప్పుడు వచ్చే మీటింగ్లో పాల్గొన్నారు. జనం రావాలని దండం పెట్టుకుని వచ్చాడా ఇంకే? మొత్తం 6,000 నుంచి 7,000 గంట జనం. అదే శివుడికి దండం పెట్టుకున్నాడు జనం రావాలనండి. అయినా రాలే, శివుడు కరుణించలేదు. అది సార్ జరిగింది. ఎందుకంటే కనెక్టివ్గా మాట్లాడాలి. చెప్పిన పాయింట్ ఇక్కడ జిల్లాలో రోజుల్లో ఏం చేస్తారో చెప్పాలి. రైట్. జిల్లాలో చేగుండి సూర్యప్రకాష్ అంటే కొంత జనసేనకి సంబంధించి ఒక నాయకుడు, పిఎస్సిలో కూడా ఉన్నారనుకుంటా, ఆయన పిఎస్సి మెంబర్ కూడా అనుకుంటాను జనసేన. ఎందుకంటే గారు ఆయన ఇక్కడ వ్యక్తి కదా మనకి. సార్ చెప్పండి సార్. రంగనాథరాజు గారు. అలా కాదు సార్, పేతాన్ సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరో మెంబర్ అండి. అలాగే జనసేనకి టీడీపీకి సమన్వయ కమిటీలో మెంబర్ అయినా. ఓకే. ఆయనే లోకల్ ఇన్ఛార్జిని పిలవకుండా చేశారంటే అంతకంటే ఇంకా ఇష్యూ ఏమిటంది సార్, చెప్పండి సార్. ఎస్, క్లియర్. ఒకసారి ఆ 2 జిల్లాల లిస్ట్ ఒకటి ప్లే చేయండి, సార్తో మాట్లాడదాం మనం. ఆ లిస్ట్ అయితే మాత్రం గ్రాఫిక్స్ అలాగే ప్లే చేయండి. అసలు 2 జిల్లాల్లో ఏముందనేది జనం కూడా చూస్తారు. సైకిల్, గ్లాసు, గలాట. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడెక్కడ ఏ పరిస్థితుంది, ఈ 2 గలాటలు ఎక్కడెక్కడ ఏ పరిస్థితుంది. సార్ మీరేం చెప్తారు? ఏంటి బాబు బోరు కొట్టేశాడా జనానికి? అంటే బాబు బోరు కొట్టడం ఇప్పుడు కొత్తగా ఏం బోరు కొట్టింది కాదండి, ఆయన ఎప్పుడు బోరే. కాకపోతే ఏంటంటే ఈ ఎన్టీ రామారావు స్థాపించిన క్యాడరు ఇదంతా కూడా కాంగ్రెస్కి ఆపోజిట్గా ఉన్న క్యాడరు, ఇంకా వేరు కారణాలతోటి ఆ క్యాడర్ అట్లా నడుస్తాను చెప్తే ఆయన ప్రసంగాల్లో పస్సు ఉంటుందనో లేకపోతే కొత్త విషయం ఉంటుందనే కాదు. ఎక్కడ ఇందాక రంగనాథరాజు గారు చాలా క్రిటికల్గా అబ్జర్వ్ చేస్తారు. ఆయన అబ్జర్వ్ చేశారు, చాలా బాగా అబ్జర్వ్ చేశారు. జస్ట్ లైక్ ఏ జర్నలిస్ట్ ఈ టోల్డ్. ఎక్కడ మొదలు పెడతారో ఎక్కడ ఎండ్ చేస్తారో సంబంధం ఉండదు, ఒకదానికి ఒకటి కనెక్టివిటీ ఉండదు. సడన్గా జగన్ గారిని తిడతాడు, అక్కడి నుంచి డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్తాడు, అక్కడి నుంచి అసలు నా గొప్పతనం చూడండి అంటాడు. ఇదేంటి ట్రంప్కి ఈయనకి సంబంధం? వాజ్పేయిని కలుపుతారు. అసలు నేనే రోడ్లు వేసానంటాడు, సెల్ ఫోన్ కనిపెట్టానంటారు. మళ్ళీ అక్కడి నుంచి కుప్పం ఎయిర్పోర్ట్ నేను కడతానంటాడు. ఇది ఎక్కడ కూడా కుప్పం ఎయిర్పోర్ట్ ఎప్పుడు కట్టాలా? మరి ఇంతకుముందు నీవే కదా ఉంది, అప్పుడు చెప్పారు. పైగా వాళ్ళు మొదటిసారి చెప్పలా, అప్పుడు కూడా చెప్పారు. పైగా 100 కోట్లతో కట్టేస్తాడు ఎయిర్పోర్ట్. 100 కోట్లతో ఎయిర్పోర్ట్ ఎట్లా అవుద్ది? కనీసం 1000 కోట్లన్నా అవుద్ది కదా. పైగా అసలు కుప్పానికి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి కూరగాయల కోసం పెడతారంటే జోకులు. దాని తోడు ఇప్పుడు మీరు చెప్పారు ఏది పిల్లల్ని కనండి నేను డబ్బులు ఇస్తానని. ఇది ఎక్కడ కూడా నీ డబ్బులు కోసం పిల్లల్ని కనమంటారా? మరి మీరెందుకు కనలేదు? అంటే మీరు ధనవంతులు కాబట్టి కనలేదా? మీరు మీ అబ్బాయి కనలేదా అని జోకులు సోషల్ మీడియాలో. అవును, ఆయనకి ఒక్కడే కుమారుడు లోకేష్ కి ఒక్కడే కుమారుడు దేవాంశు. మరి ఇక మీరెందుకు కనలేదు? అంటే పేదలు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పిల్లల్ని కనేయాలి. మీరు 1000 కోట్లు ఆస్తుండే వాళ్ళు మీరు ఒక్కొక్కనే కంటారా? ఇచ్చేటటువంటి చెప్పేదానికి అసలు ఏదన్నా తీయండి. ఆయనలో గొప్పతనం ఏంటంటే చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదు. అది మేజర్ ఇష్యూ. దాంతో బోరు కొట్టడం అనేది పెద్ద ఇష్యూ కాదు. మీరు గమనించండి, జగన్ గారి మీటింగులకి
చంద్రబాబు గారి మీటింగ్లు గమనించండి, జగన్ గారు ఒక డైలాగ్ వేస్తే విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఇప్పటికైతే. నేను తర్వాత రోజుల్లో మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన బాగా మాట్లాడగలిగితే వస్తుంది, లేకపోతే తేడా వస్తుంది. అట్లా ఇప్పుడు మాత్రం నేను చేశానా లేదా, నేను మీకు న్యాయం చేశాను, మీ ఇంట్లో మేలు జరిగిందా లేదా, అసలు అట్లా చెప్పగలిగిన సీఎం ఎవరున్నారని నేను ఆశ్చర్యపోతాను. ఈయన ధైర్యం పాడుగాను ఇదేంది ఇట్లా చెబుతున్నాడు, 4 అబద్ధాలు చెప్పి ఓట్లు రాబట్టుకోవాలనుకుంటారు అందరూ. పైగా ఆయన చెబుతున్నా చంద్రబాబు నాయుడు గారు మొత్తం మీకు అన్ని ఫ్రీ అంటాడు, మొత్తం అన్ని ఫ్రీ అంటాడు, మళ్ళీ అసలు రాష్ట్రం అంతా నాశనం, ఇక్కడ నాశనం అయిపోయింది అంటాడు. మరి అన్ని ఫ్రీ ఇస్తానంటావు, నువ్వెంత నాశనం చేస్తావు? అసలు ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, ఇప్పుడు ఒకే ఒక పోలికి నేను చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ నాయకత్వంలో వాలంటీర్లు, సెక్రటేరియట్లు ఇవన్నీ వెళ్ళి జనం దగ్గరికి వెళ్ళి అప్లికేషన్లు తీసుకుని సర్టిఫై చేసి వాళ్ళకి ఏది కావాలంటే చేసి పెడుతున్నారు. ఇక్కడ తెలంగాణలో ఏం జరిగిందండి, ఈ ప్రజాపాలన పేరు మీద 1000 మంది క్యూలో నిలబడి నానా సాగు తెచ్చారు. నిన్నే ఒక మిత్రుడు చెప్తున్నాడు, నాకు కనపడ్డాడు, మెదక్ జిల్లా ఆయన. అప్పుడే ఓడల్లో ఇది ఏంది గవర్నమెంట్ని మనం పనిగడుగు తెచ్చుకున్నట్టుందా అనే విమర్శకి అవకాశం ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. దానికి తగ్గట్టుగానే ఈ మధ్య ఆయన రాధాకృష్ణ గారితో ఇంటర్వ్యూ ఇచ్చాడంట. అంటే దానికి కూడా కామెంట్ చేస్తున్నారు కొందరు. ఆయన రాధాకృష్ణ గారు బ్లాక్మెయిల్ చేసేటప్పుడే మొదలు పెట్టేసాడు బ్లాక్మెయిల్ చేయటం మన రేవంత్ రెడ్డి గారిని. దాంతో ఈ బ్లాక్మెయిల్ తట్టుకోవడం కష్టం, నేను వెళ్ళి లొంగిపోయి ఇంటర్వ్యూ ఇచ్చాడు, లేకపోతే యాక్చువల్గా అయితే ఆయనకి ఇంటర్వ్యూ ఇవ్వాలని లేదట అని ఒక టాక్ అయితే వచ్చింది. సో ఈ పరిణామాలన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు ఎవరి బ్లాక్మెయిల్కి లొంగట్లేదు, ఎవరు బ్లాక్మెయిల్కి. ఎవరన్నా ఇప్పుడు సర్వేలు చూసుకుంటున్నాడు, అన్నీ చూసుకుంటున్నాడు, రేపు చంద్రబాబు గారు కూడా అదే చేస్తారు కదా. అసలు మీరు ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి, మరి నా కనెక్షన్ ఉందో లేదో కానీ నేను కూడా చంద్రబాబు లాగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు దయచేసి. చంద్రబాబు గురించి మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబులానే మాట్లాడాల్సి అట్లా కాదు. ఇక్కడ నిన్న నేను ఈనాడు పేపర్ చూసా, ఇవాళ మరీ చెత్తగా రాశారు, దారుణం, నీచం. రామోజీరావు గారిని వాళ్ళ అబ్బాయి రామోజీరావు గారు సొంతంగా బట్టలు తీసి తిరుగుతున్నాడా, లేక వాళ్ళ అబ్బాయి కిరణ్ బట్టలు తీసి తిరుగుతున్నాడా, లేకపోతే వీళ్ళిద్దరు బట్టలు కింద ఉన్న స్టాఫ్ తీసి తిరుగుతున్నారు, నాకు తెలియట్లేదు. కానీ ఎంత నీచంగా రాస్తున్నారండి, అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే. ఓ పక్క వాళ్ళ మీద ఏమో బ్లాక్ మనీ 800 కోట్లని మార్గదర్శిలో వస్తే ఆ కేసులన్నీ ఏళ్ల తరబడి ఉంటే, వాళ్ళ స్థలాల వ్యవహారాలకు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటే, మొన్నే కదా విజయవాడ స్థలం మొన్న క్లియర్ అయిందంట, ఏది వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చిందట. సుప్రీంకోర్టు దాకా ఎన్ని ఏళ్ళ నుంచి పోరాడితే వచ్చింది ఆయనకి, ఎక్కడ అన్ని చోట్ల జగన్ గారి మీద అంటే అర్జెంటుగా చేసేసి ఆయన నమ్మిన వంటి పీఠ మీద కూర్చోబెట్టాలంట. సో ఇదొకటి. నిన్న అంబటి రాయుడు అన్న వార్తని ఎంత పెద్దది ఇచ్చారండి, ఎంత పెద్ద చాట అంత ఇచ్చారండి. ఏమని ఆయనకి టికెట్ ఇది ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడంట రాజకీయాల నుంచి. ఓకే, వార్త ఇవ్వండి, తప్పేం కాదు. అసలు ఒక పెద్ద వారం రోజులు ఆయన సాధించేది ఏముంటుంది, ఆయనకి ఏముంటుంది, ఆయన తప్పేం కాదు కదా. ఒక బ్యానర్ పక్కన పెట్టి అసలు వంచన, జగన్ వంచన చేస్తాడంట. ఆయన ఏమి ఇచ్చాడని వంచన చేశాడు, ఏం చేశాడు? టికెట్లు అవసరమైతే మారుస్తారు, లేదంటే ఇంకోటి చేస్తారు. అదే కేసీఆర్ నాని టీడీపీ ఎంపీ, 10 ఏళ్ళ ఎంపీ పైగా, ఈయన పాపం రాయుడు గారు క్రికెటరే, 10 ఏళ్ళ ఎంపీ అయితే ఈ వార్త 10 లైన్లు రాశారండి వీళ్ళమ్మగడుపు గాల. అదేందండి ఇంత దిక్కుమాలితనంగా వార్తలు ఇస్తే ఇంకా అది పేపర్ ఎట్లా అవుద్ది? అందుకే నాగపోటి వాళ్ళం బాధపడుతున్నాం. కరపత్రం కండి, తెలుగుదేశం కరపత్రం కండి హీనంగా మార్చేశారు ఈనాడిని. అది దౌర్భాగ్యం. అది జగన్ గారి మీద ద్వేషంతో నిన్ను పాడు చేసుకుంటున్నావు, నీ బురదంతా నీ మీద నువ్వే వేసుకుంటున్నావు. అది అర్థం చేసుకోవట్లేదు జనానికి అర్థమవుతుంది. రామోజీ గారికి అర్థం కావట్లేదేమో, కిరణ్ గారికి అర్థం కావట్లేదేమో, ఆ తర్వాత ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదేమో. కొంచెమన్నా బ్యాలెన్స్, కొంచెమన్నా ఇంగితంతో రాయాలి కదా. ఇప్పుడు జగన్ గారి సభల్లో వెనకాల ఎక్కడన్నా ఉంటే ఖాళీ కుర్చీలు వెళ్ళిపోతున్నారు అని రాస్తారు, కానీ ఎదురుగా స్పందన మాత్రం రాయరు. అదే చంద్రబాబు గారు చెబుతుంటే అట్లా కూర్చుని కొంతమంది ఇట్లా అంటారు, కొద్దిమంది ఎప్పుడన్నా చప్పట్లు కొడితే కొడతారేమో. కానీ అద్భుతం, మహా అద్భుతం, కురుక్షేత్రం. ఆయన కురుక్షేత్రం అన్నా అంట వీళ్ళకి ఉప్పొంగిపోయి ఈయన దుర్యోధనలు అయిపోయారు వీళ్ళు. ఏమండి అది ఈ కుర్చీలు గొడవ ఏమి రాయరు వాళ్ళు. ఇప్పుడు ఈ కుర్చీల మీద సమానం చెప్పమని రంగనాథరాజు గారు చెప్పారు కదా, ఈ వివరాలన్నీ చెప్పారు కదా. వాటి మీద మరి ఎందుకు రావట్లేదంటే ఈ సగం అర్థం లేని మాటలు మాట్లాడటం, అర్థం లేని వాగ్దానాలు చేయటం. ఇప్పుడు తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్కి ఉపయోగపడి, కాంగ్రెస్ దానివల్ల గెలవలేదు,
వేరే కారణాలతో గెలిచిందన్న సంగతి తెలిసింది. అవే షూరిటీలు నేను ఇస్తానని ప్రచారం, ఆయనకి ఆ షూరిటీ అన్నది కూడా సరిగా ఆయన మర్చిపోయాడు అంటే ఎంత కాదన్నా పాపం ఏమాట రామోజీ గారికి వృద్ధాప్యమే, చంద్రబాబు నాయుడు గారికి వృద్ధాప్యమే, ఆ తర్వాత మా బోటి వాళ్ళకి కూడా వృద్ధాప్యమే. నేనేమి అతీతుని నేను చెప్పట్లేదు, కానీ వాస్తవమే మాట్లాడుతున్నారు కదా మీరు. ఈ విధంగా షూరిటీ గ్యారెంటీ ఏదో చెప్పలేక ఆయన పడుతున్నటువంటి ఇబ్బందులు ఏం పడతాయి. పై నేను వెళ్ళి జనం నాకేం ఓట్లేయండి, నా మేధాశక్తి అపూర్వం, నేను సెల్ ఫోన్ కనిపెట్టాను నేను చెప్పట్లేదు, ఆయన చెబుతున్నాడు కాబట్టి సమస్య వచ్చింది. సో ఒకసారి ఆ బయట ప్లే చేయండి, పిల్లల్ని ఎక్కువ మందిని కనమంటున్నారు కదా, ఆ బయట ప్లే చేస్తే ఒకసారి రవికిరణ్ గారితో కూడా మాట్లాడదాం. పిల్లలున్నా తల్లికి వందనం కింద 15,000 సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది. జనాభాను పెంచాలి. ఒకప్పుడు జనాభాను తగ్గించమన్నా ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది. అందుకే మీరు 3 పిల్లల్ని కానీ కంటే 45,000 రూపాయలు మీకు వస్తుంది. వాళ్ళు దేశానికి ఒక ఆస్తిగా తయారవుతారు. రెండోది, ప్రపంచాన్ని శాసించే శక్తి మన యువతకే ఉంది, మన పిల్లలకే ఉంది. ఎంతమంది పిల్లలున్నా ఒక్క మాట చెప్పండి. కిరణ్ గారు ఏమనుకోమని ఒక్క మాట చెబుతాను. ఇప్పుడు ఇదే పెద్ద మనిషి ఏమన్నాడండి, అమ్మఒడంట నాన్న బుడ్డి అంట అన్నాడు. ఎంత అవమానించాడు. పిల్లలకి స్కూళ్ళకి పంపిస్తుంటే ఇంగ్లీష్ మీడియం వద్దన్నాడు, వాలంటీర్లు వద్దన్నాడు. ఇవన్నీ పొరపాటున చంద్రబాబు గారు ఎన్ని అబద్ధాలు చెబుతున్నాడు. ఇవేమి అమలు చేయడు. ఒకవేళ నిజంగా నేను వస్తాడని నేను అనుకోవట్లేదు. కారణం వస్తే వాలంటీర్ల వ్యవస్థ గోవిందా, సచివాలయ వ్యవస్థ నిన్న రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పింది విన్నారు కదా మీరు కూడా, నేను కూడా విన్నా. ఆయన వస్తే మొత్తం మళ్ళీ జన్మ కమిటీలు వస్తాయంట, వాలంటీర్లు ఎత్తేస్తారంట, గ్రామ సచివాలయాలు ఎత్తేస్తారంట, ఇళ్ళకి వృద్ధులు చచ్చినట్టు మళ్ళీ కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటే వెళ్ళి చచ్చినట్టు వాళ్ళు డబ్బులు ఇచ్చో ఏమిచ్చో వాళ్ళు చేసుకోవాలంట. ఈ రకంగా ఇప్పుడు 1,25,00,000 కుటుంబాలకు చెప్పాల్సింది ఏంటంటే 45,000 ఇస్తాడంట. 45,000 ఇస్తాడు. 15,000 ఒక్కటి కూడా అమలు చేయడు. 15,000 ఇస్తేనే నాశనం అన్నవాడు 45,000 ఎట్లా ఇస్తాడు? ఇది కామన్ సెన్స్ పాయింట్ కదా. ఒక బుడ్డి ఏది, ఒక అమ్మ ఒడి ఒకరికి ఇస్తే ఆ అమ్మ ఒడి నాన్న బుడ్డి అన్నాడు. ఇక్కడ 3 ఇస్తే 3 బుడ్డీలు, అంటే పొద్దున ఒకటి తాగాలి, మధ్యాహ్నం ఒకటి తాగాలి, రాత్రి ఒకటి తాగాలి. ఇంటింటికి పంపిస్తాడు. మళ్ళీ ఆయనే చెప్తున్నాడు కనిగిరిలో, నేను సరసమైన ధరకు మంచి క్వాలిటీ మద్యం పంపిస్తాను ఇంటింటికి అని అంటున్నారు. అంటే తాగిపోతే ఇంటింటికి ఇంటింటికి అంటే దాని మీనింగ్ అదే కదా. పెన్షన్లు ఇవి కాదు, మద్యం పంపిస్తారు, పెన్షన్లు ఆపేసి. ఇప్పుడు ఈయన ఇచ్చేటటువంటి 15,000 కోసం పిల్లల్ని కనాలట. మరి అన్ని వేల కోట్ల ఆస్తి పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు మీరు గనింది ఒకరిని, మీ కుమారుడు అన్ని వేల కోట్ల ఆస్తి పెట్టుకుని, పోనీ 100 కోట్ల ఆస్తి అనుకోండి, మీరు ప్రకటించే ఆస్తులు కోట్ల రూపాయలు, కోటీశ్వరులే కదా మీరు. మీ కుమారుడు గనింది ఎంతమందిని? ఒక్కరిని. ఇప్పుడు మీరు ఈ పేదవాళ్ళు అమాయకులు మీకోసం మీరు ఇచ్చేటటువంటి 15,000 కోసం పిల్లల్ని కనాలి. ఎంతమంది పిల్లల్ని కంటే అంత అన్ని డబ్బులు ఇస్తారు మీరు. ఒకటి చెప్పండి, నాకు డౌట్ ఉంది. ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్న వాళ్ళకి చంద్రబాబు ప్రత్యేక పథకం ఏమైనా పెడతారా? 2, వయసు అయిపోయిన వాళ్ళకి ప్రత్యేకంగా ఏమన్నా చంద్రబాబు పథకం పెడతాడా? ఫ్యామిలీ ప్లానింగ్ ప్లేస్లో ఇంకొకటి ఏదన్నా చేసుకున్న వాళ్ళకి ఇది, అది వయసు అయిపోయిన వాళ్ళు అది. ఏం మాట్లాడతారు సార్ ఈ వయసులో మీరు? అంటే చెప్పుకోవడానికి ఏమీ లేక ఏదో ఒకటి చెప్పుకోవాలి కాబట్టి ఈ రకమైనటువంటి మాటలు. పేదవాళ్ళు సరే చిన్న చిన్న గుడిసెలు వేసుకుని మీరు రోడ్డు సైడ్ చూస్తూ ఉంటే వాళ్ళు కూడా ఒకరిద్దరు పిల్లలతో ఆపేస్తున్నారు, ఎలా బ్రతకాలరా బాబు అని. అంటే వాళ్ళకున్న ఇంగిత జ్ఞానం మనలాంటి వాళ్ళకి లేకపోతే ఎలా? ఒక్కరు లేక ఇద్దరు, ఇదే కదా నినాదం. 130 కోట్లు సార్ జనాభా తగ్గిపోతున్నారు. 130 కోట్లు జనాభా ఉంటే జనాభా తగ్గిపోయింది. సలహా ఇస్తా. చంద్రబాబు గారు మంచి బాగా డబ్బులున్న ఆశామే కదా, ఒక 10 మంది అనాథ పిల్లల్ని దత్తత తీసుకుని ఆ 10 మందికి పెళ్లిళ్ళు చేసి పిల్లల్ని కనిపించమనండి. అప్పుడు శభాష్ అని మనం మెచ్చుకుందాం. ఎందుకు వాళ్ళ బంధువుల్లోనే చేయించమనండి సార్. ఇంకా ఆయన వాళ్ళు తీసుకునేది లేదు అనాథ పిల్లల్ని, ఆయన చేసేది లేదు. ఆయన ఇంట్లోనో లేకపోతే వాళ్ళ వంశంలోనూ ఉంటారు కదా, వాళ్ళతో ఒక్కొక్కరితో 10 మందిని కనిపించేటటువంటి ప్లానింగ్ నేను చేస్తున్నా, నేనే ఆదర్శం అని చెప్పగలగాలి. ఎస్ రవికిరణ్ గారు ఏం చెప్తారు సార్? ఇక్కడ వరుసగా జరుగుతున్నటువంటి సభల్లో జనాలు లేకపోవడం, రెండోది ఆయన ప్రసంగంలో ఈ అంశం రావడం, ఎంతమంది పిల్లల కంటే అంత డబ్బిస్తాను, మీరు పిల్లల్ని ఎక్కువ మందిని కనండి అని చెప్పడం. ఆ మధ్య ఆయన ఒక ప్లాన్ ఏదో పెట్టారు, ఇది పేదవాళ్ళందరినీ లక్షాధికారులను చేస్తాను ఇప్పుడు ఉందండి, ఇప్పుడు ఏదో మిషన్ అని చెప్పేసి. కరెక్ట్ సార్ ఇప్పుడు ఉంది. అదే అప్పుడు వారి మాటల్లో ఏమన్నారంటే, తమలో ఒకరు అయితే దత్తత తీసుకుందాం అన్నారు. ఆ దత్తత అయితే ఉప్పే తీసుకోవాలి. నేను అప్పుడు అన్నాను అనమాట, ఎన్నికలకి వెళ్ళే లోపు మీరు 10 కుటుంబాలు, ఇప్పుడు గ్రామానికి 2 కుటుంబాలు దత్తత తీసుకోండి
అనుకోండి, శాంపుల్ గా ఒక జిల్లా తీసుకొని ఎన్నికలు వెళ్లే లోపు, అంటే అది సంవత్సరం క్రితం నుంచి అంటున్నారు అన్నమాట, ఎన్నికల లోపు మీరు దత్త తీసుకొని రిజల్ట్ చూపించండి, తప్పనిసరిగా రేపు ఎన్నికల్లో వాళ్ళ లక్షాధికారి వచ్చే 8 లక్షలు అయితే అందరూ ఓట్లు మీకే వేస్తారు కదా అని చెప్పి నేను ఓపెన్ గా డిబేట్ లో కూడా అన్నాను. మరి ఇప్పుడు వరకు ఎవరిని దత్త తీసుకోలేదు. మళ్ళీ ఇప్పుడేమో ముగ్గురు కలిసి నలుగురిని ఎంత కావాలంటే అంతమంది డబ్బులు ఇస్తారంటే వాళ్ళు ఇచ్చే 15,000 కోసం, అంటే వాళ్ళు చెప్పే లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మొన్నటి వరకు అమ్మ ఒడిని తప్పట్టాం కదా, వాళ్ళు తప్పట్టి అమ్మ ఒడిని నానబుడ్డి అన్నారు. ఇప్పుడేంటి మళ్ళీ దాని గురించి అదే పథకం తీసుకొని కాపీ చేయాల్సిన అవసరం ఏంటి? ఇంకోటి ఏదైనా కొత్త టైం తీసుకోవచ్చు కదా, ఏదైనా కొత్త తీసుకుని చేయవచ్చు. అలాగే ఇంత కుప్పం విషయం వచ్చింది, నేను ఆశ్చర్యపోయాను. కుప్పంలో విమానాశ్రయం ఏంటంటే కుప్పంలో పడిన కూరగాయలని విదేశాలకి అమ్ముతారట. ఓకే, ఆలోచన మంచిదే, కనీసం కుప్పంలో పండే కూరగాయల్ని పక్క ఊర్లోనో పక్క రాష్ట్రంలోనో పంపించే ఏర్పాటు గత 14 సంవత్సరాలుగా ఎప్పుడు చేశారా? అవును. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైళ్లు పెడుతున్నారు, రైతు రైళ్లు. మన రాష్ట్రం నుంచి కూడా చాలా రైళ్లు వెళ్ళాయి, వందలాది రైళ్లు కూరగాయలు ఎన్ని పళ్ళు, రాయలసీమలో ఉన్నటువంటి ఫ్రూట్స్ ఎన్ని తీసుకెళ్లి చేస్తున్నారు, అది జరుగుతుంది. మరి మీ హయాంలో ఏదన్నా చేశారా? అలాగే నేను 2014 మేనిఫెస్టో చూశాను ఈశ్వర్ గారు, ఇది 2014 మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ. ఇది దీనిలో ఈ కాన్సెప్ట్ విదేశాలు చేసే కాన్సెప్ట్ కూడా ఉంది. ఏంటంటే పేజ్ నెంబర్ వ్యవసాయానికి పేజ్ నెంబర్ 12 అండి, వ్యవసాయానికి పేజ్ నెంబర్ 12. దానిలో ఏం రాశారంటే విదేశాల్లో వ్యవసాయ ఉత్పత్తులు ఉన్న గిరాకీని గుర్తించి వ్యవసాయ ఉత్పత్తులకు ఎగుమతి చేసేయడానికి అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ సంస్థను ఏర్పాటు చేస్తామన్నారు. అంటే 2014 మేనిఫెస్టోలో ఉంది. మరి మీరేమైనా అటువంటి ప్రయత్నం చేశారా? అగ్రికల్చర్ ప్రమోషన్ ఏమైనా చేశారా? పోనీ ఆ సంస్థ పెట్టి 1-2 చేస్తే ఓకే, పోనీ ఆయన ప్రయత్నం చేశారు, టైం సరిపోలేదు, ఇంకా ఏదైనా చేస్తానుకోవచ్చు. ఎందుకు అలవి కానీ అందరు నవ్వుకునే విధంగా చేస్తానని నాకు అర్థం కాలేదు. మొన్న స్టేజ్ మీద కూడా వారు మహిళలకి ఉచితంగా బస్సు అని కూడా ప్రస్తావించారు. ఈ యొక్క మేనిఫెస్టోలో మీ ద్వారా ప్రజలు గుర్తు చేస్తాను, ఆ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 32 అండి, వయోవృద్ధులకి పేజ్ నెంబర్ 32లో వయోవృద్ధులకి ఆయన ఏమన్నారంటే 50% రాయితీ మీద బస్సు ప్రయాణం కల్పిస్తాన్నారు వయోవృద్ధులకి. 50% రాయితీ. పోనీ ఇదే కల్పించారా? లేదు. తర్వాత ఇంటర్ వరకు బాలికలకి ఉచితంగా బస్సు అన్నారు సార్, అది కూడా ఉంటుంది అందులో. పేజ్ నెంబర్ నాకు గుర్తులేదు కానీ ఇంటర్ వరకు బాలికలకు ఫ్రీ అన్నారు, అది చేయలేదు. అలాగే ఉచిత గ్యాస్ కనెక్షన్స్, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తా అన్నారు. దీంట్లోనే ఉంది ఇది పురపాలక పేజ్ నెంబర్ 43. పేజ్ నెంబర్ 43లో ఉంది. ఇది ప్రతి కుటుంబానికి ఆధార్ తో సంబంధం లేకుండా సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్లు 100 సబ్సిడీతో సరఫరా చేస్తాం. 100 సబ్సిడీతో ప్రతి కుటుంబానికి ఆధార్ తో సంబంధం లేకుండా. అంటే ఏంటి? బిలో పవర్టీ లైన్ ఉన్నా కాకపోయినా ఏదన్నా ఇస్తాను కదా, 100 సబ్సిడీ ఇచ్చారా? ఏమన్నా అదేమన్నా ఇచ్చారా? పోనీ అదేమన్నా ఇస్తే ఈ 3 సిలిండర్లు ఇస్తారీనా, పోనీ అదేదో చేశారు కదా అనుకోవచ్చు. ఏమీ చేయకుండా అలాగే మహాలక్ష్మి పథకం ఏదో ఇస్తాం అంటున్నారు. దీనిలో కూడా మహిళలు దాంట్లో ఇది ఏంటో పేరు, ఏదో వెరైటీ పేరు పెట్టారు, ఏదో పుట్టిన ఆడపిల్లలకి ఇస్తా ఉన్నారండి. ఇది యువతకి భవిత ఉపాధి. నిన్న దీనికి కూడా ఇది 20 లక్షల ఉద్యోగాలు, నేను స్టేజ్ మీద కూడా చెప్పాను, 20 లక్షల ఉద్యోగాలు. మరి ఈ మేనిఫెస్టో అన్నారు కదా, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. నిరుద్యోగ యువతకి 100 నుంచి 1000 నుంచి 2000 వరకు నిరుద్యోగ భృతి అన్నారు ఉద్యోగాలకు సంబంధించి. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇచ్చేస్తే ఇవాళ 20,000 ఉద్యోగాలు అవసరం ఏం పట్టింది? ఇందాక నేను చెప్పిన 12 బిడ్డ పథకం అండి, పుట్టిన ప్రతి ఆడబిడ్డకి మహాలక్ష్మి పథకం. సారీ, పేజ్ నెంబర్ 17 లో పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరు మీద మహాలక్ష్మి పథకం కింద అర్హులైన కుటుంబాలకి 30,000 బ్యాంక్ డిపాజిట్ చేసి యుక్త వయసు వచ్చేసరికి 2 లక్షలు అందజేస్తాం. 12 బిడ్డల ద్వారా గర్భిణీ స్త్రీలకి ఆరోగ్య పోషణ 10,000 అందజేస్తాం. మరి ఎన్ని పేద మహిళలకి ఉచితంగా మొబైల్ ఫోన్లు ఇస్తామని మేనిఫెస్టోలో ఉంది. మహాలక్ష్మి పథకం కూడా ఉంది. ఆ మాట చెప్పి 10 ఏళ్ళు అయింది, ఇంకా 2 ఏళ్ళు పోతే ఆ బిడ్డకి ఎన్ని లక్షలు రావాలి? 2 లక్షలు రావాలా? ఎంత రావాలి? 2 లక్షలు రావాలి. ఎంతమంది బిడ్డలు వస్తారో 2 లక్షలు తీసుకొని చూద్దాం సార్ ఇంకో 2 ఏళ్ళ తర్వాత. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మిస్టర్ కిరణ్. కిరణ్ గారు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడు నేను గమనిస్తుంటాను, మన ఇద్దరు ఎప్పుడు కలిసి మాట్లాడుకోలేదు కానీ, బట్ మీరు ఎప్పుడు వర్క్ బాగా మొత్తం ప్రిపేర్ అయ్యి రావడం అనేది బాగుంటుంది. ఆ పుస్తకం తీసుకొచ్చి మీరు క్రిటికల్గా మాట్లాడినా లేకపోతే ఎట్లయినా సానుకూలంగా మాట్లాడినా కూడా ఒక పద్ధతి ప్రకారం విత్ ఎవిడెన్స్
మాట్లాడతారు. ఇది బాగుంది, మీ పద్ధతి బాగుంది. అయితే నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, రేపు ఒకవేళ బీజేపీ, టీడీపీ, జనసేన కలిస్తే అప్పుడు మీ పరిస్థితి ఏమిటా అనేదే నాకు డౌట్ వస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు మేము మా పార్టీ ఇప్పుడు జనసేనతోనే కలిసి ఉన్నాం సార్, వేరే పార్టీతో లేవు. వాళ్ళు జనసేన వాళ్ళు ఎప్పుడో లేచి వెళ్ళిపోయి టీడీపీ తోటి ఉండంటే ఏంటి సార్ మీరు? సార్ నేను అడిగేది ఏంటంటే, వారు హామీలు ఒక రాజకీయ పక్షంగా ఒక పక్షంగా నేను వారి టీడీపీ పార్టీ కూడా దే హావ్ టు ఎక్స్ప్లెయిన్. వారు చెప్పాల్సిన అవసరం ఉంది ఏ రకంగా. ఇప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తేనే మన శ్రీలంక అయిపోయింది కదా సార్. ఇప్పుడు ఇవన్నీ అంతకన్నా ఎక్కువ. ఇప్పుడు తెలంగాణలో అదే ప్రాబ్లం వచ్చింది కదా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేకమైన హామీలు ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీలు అమలు చేయడం ఇంకా 1000 కోట్లు. ఆల్రెడీ ఆ తెలంగాణలో 7 లక్షల అప్పులు ఉన్నాయి, 7 లక్షల కోట్ల అప్పులు. ఇప్పుడు అది ఏం చేయాలో తెలియక ఇప్పుడు మీరు ఇందాక చూపించారు సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని. సబ్ కమిటీ ఏంటంటే సాగనీయటమే కదా, కాంగ్రెస్ సంస్కృతి సాగనీయటమే కదా. సో అక్కడ ఫెయిల్ అవుతున్నా కదా. ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్పేదానికి కూడా వాళ్ళు అమలు చేయాలంటే అంతకన్నా ఎక్కువ తీసుకురావాలి డబ్బులు. ఆల్రెడీ మనం 6 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు ఏదో అప్పులైంది కదా మన రాష్ట్రంలో కూడా. మరి మిగతా డబ్బులు అకౌంట్ తీసుకొస్తారని కూడా చెప్పాలి కదా. 2014 ఇదే అడిగితే నేను విజనరీని నేను తీసుకొస్తానన్నారు. మరి ఏంది ఏ అమలు మేనిఫెస్టోలో ఏ అమలు చేయలేదు కదా. దానికి కూడా వారు సమాధానం చెప్పాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఉచిత బస్సులు తెలంగాణలో ఆల్రెడీ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, కర్ణాటకలో కూడా జరుగుతున్నాయి. అంటే ఇది ఈ రకంగా పక్క రాష్ట్రంలో ఏదో చేశారని చెప్పి మనం అమలు చేస్తే రేపొచ్చే పర్యవసానాలు ఏంటి అని ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది కేసీఆర్ గారు దాని మీద. ఎందుకంటే గుడిగా చేసుకెళ్తే ఇబ్బంది అవుతుంది. నేను ఆ పరిణామాల గురించి అడగలా. టీడీపీ, జనసేన, బీజేపీ ఆ కూటమి దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మీ పరిస్థితి ఏమిటి? మీ కిరణ్ గారు లాంటి కాస్త హేతుబద్ధంగా మాట్లాడే వాళ్ళ పరిస్థితి ఏమిటో నాకు అర్థం కాలేదు. అదే ఒకటి ఇందాక మద్యపాన నిషేధం కూడా వచ్చింది కాబట్టి దాని మీద ఒక పాయింట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్యపాన నిషేధం అంటే దశల వారి మద్యపాన నిషేధం అని చెప్పి వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టారు. 2024 ఎన్నికలకు వెళ్లే లోపు పూర్తిగా కేవలం 5 నక్షత్రాల హోటల్కే పరిమితం చేస్తున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఇచ్చినటువంటి ఈ ఆక్షన్ బార్ కి 11/12/2023 బార్ కి ఆక్షన్ పిలిచారు. ఎప్పటి వరకు ఇది డేటు 31/8/2025 వరకు 2025 వరకు పిలిచింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఏ రకంగా హామీని ఫుల్ఫిల్ చేస్తున్నట్టు, ఏ రకంగా అమలు చేస్తున్నట్టు, ఏ రకంగా సమర్థించుకుంటారు? మంచి ప్రశ్న సార్, అది మంచి ప్రశ్న. అందుకే వాళ్ళు చెప్తున్నారు మేము 98%, 98.5% నెరవేర్చాము, మేము ఇచ్చినటువంటి హామీల్లో నెరవేర్చలేకపోయాము. అందులో మద్యపానాన్ని దశల వారీగా నియంత్రిస్తామని చెప్పారు కదా. అది కూడా బార్ల సంఖ్య తగ్గించారు, షాపుల సంఖ్య తగ్గించారు, బెల్ట్ షాపులను తీసేశారు. ఆదాయం చాలా తగ్గింది. దాని మీద వస్తున్నటువంటి ఆదాయం నేను కాసేపట్లో మీకు లెక్కలతో సహా కావాలన్నా ఇస్తాను. సో అందులో పూర్తి స్థాయిలో కాలేకపోయిన వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఇంకా నేను హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, సాక్షి దినపత్రిక రాసింది ఈ అంశాన్ని, ఓపెన్ గా రాశారు వాళ్ళు. మేము ఇదొకటి చేయలేకపోయాము అని. ఎవరు రాస్తారు సార్? ఎవరు? ఎస్, రంగనాథ్ రాజు గారు మీరేం చెప్తారు సార్? ఇప్పుడు దీనిలోనే పరిశ్రమకి ఇప్పుడు పెద్దల రాజుగారు ఉన్నారు కదా, వారి జిల్లాలోనే ఇప్పుడు యాక్వా పరిశ్రమకి 1.5 రూపీస్ కి యూనిట్ కి ఇస్తా ఉన్నారు కరెంటు. ఇస్తున్నారా? ఇస్తున్నారు, అమలు చేస్తున్నారండి. రాజుగారు మీరే చెప్పాలి సార్. సార్ ఆక్వా రంగానికి యూనిట్కి ₹1.5 ఇస్తున్నారండి. గతంలో ఏంటంటే డైరెక్ట్గా ఏదైతే జన్కో కానీ డిపార్ట్మెంట్కి డైరెక్ట్గా గవర్నమెంట్ కట్టేది, ఇప్పుడు రైతు కడితే రైతుకి ఇస్తున్నారండి. అది ముందు ఫార్మర్ పే చేస్తే ఫార్మర్ సబ్సిడీ చేస్తున్నారు, ప్రతి ఫార్మర్కి రియంబర్ చేస్తున్నారు. ఎక్కడా కూడా ఏది జోన్ అని కానీ నాన్ జోన్ అని కాకుండా ఎవరైతే పెట్టుకున్నారో అందరికీ కూడా ఇచ్చేస్తున్నారండి. ఓకే, రైట్. ఈ మిగతా అంశాలపైన ఏం చెప్తారు సార్? కూడా అది లేదండి. చంద్రబాబు ఇస్తున్నటువంటి ఈ అలవి కానీ అమలు కానీ హామీలు ఒకటి, రెండోది ఎంతమంది పిల్లల్ని కంటే అంత డబ్బులు. మీరు చంద్రబాబు నాయుడు గారు పిల్లలు కనమన్నారు పాపం. ఆయన మొన్న ఏదో పేపర్లో చూశానండి, 85 సంవత్సరాల వయసు ఉన్నాడు కూడా పిల్లలు కన్నాడు. అలాగే రేపు జూన్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత ఆల్రెడీ లోకేష్ ఎందుకు పనికి రాకుండా పోయాడు కాబట్టి మళ్ళీ ఇంకో కొడుకుని కొనడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన. రేపు ఆ పనిలో ఉంటాడు ఆయన. ఆయనే కనొచ్చు కదా, అడిగిలికి సలహా ఇచ్చే బదులు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన రాజకీయ నాయకులు కూడా వస్తారు పిల్లలకి అనడానికి. అప్పుడు ఓకే, పైగా పిల్లలు ఇలాగే ఏంటంటే చెప్పడం, ఆయనకి ఏదో చెప్పడం, మీటింగుల్లో మాట్లాడటం తప్ప
అంటే నిజంగానే ఎక్కడ ఏ మీటింగ్ వెళ్ళి క్లారిటీ ఉండదు ఆయన. సార్ కొంత కొంత చదువుకోని వాళ్ళు ఉంటారు కదా, నిరక్షరాస్యులు ఉంటారు, పేదరికంలో ఉన్న వాళ్ళు ఉంటారు. 1% అనుకోండి, ఆ 1% రీచ్ అవుతుందా? ఇప్పుడు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, రవికిరణ్ లాంటి వాళ్ళు, సార్ లాంటి వాళ్ళు కొంత ఎడ్యుకేట్ చేద్దామని అనుకోండి, ఇది ఇట్లాంటి మాటలతో వచ్చేది ఏం లేదని చెప్తాం అనుకోండి. కానీ చంద్రబాబు చెప్పే మాటలు ఏ కొంతమందికైనా రీచ్ అవ్వకుండా ఉంటుంది అసలు? సార్ మేము గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం ప్రజలమయాన్ని ఉంటాం, రోజు వేలాది మంది ప్రజలు కలుపుతాం సార్. ఈ రోజు చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి ఎవరో లేరండి. గతంలో మా ప్రాంతం ఏంటంటే తెలుగుదేశానికి కంచుకోట. దానికి కారణం అంటే బీసీలు అందరూ కూడా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసేవారు. ఈ రోజు తెలుగుదేశం 10% కూడా బీసీలు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయట్లేదు. మహిళలు అయితే అందరూ కూడా వచ్చి మా దగ్గరికి వచ్చి జగనే రావాలి మాకు మళ్ళీ అని, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము చంద్రబాబు నమ్మని మహిళలే చెప్తున్నారండి. ఈ రోజు అతను అలవాటు అయిపోయింది రోజు చెప్పడం, ఆయనకంటే అబద్ధం ఆడటం అనేది అలవాటు అయిపోయింది. గతంలో టీవీలు ఉండి కాదు కాబట్టి అబద్ధం ఆడేవాడు. ఈ రోజు అదే ఈ రోజు ఇది చెప్తాడు, రేపు పొద్దున్న మళ్ళీ ఇంకోటి చెప్తాడు. ఆయన మళ్ళీ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏమి ప్రజలకు హామీ ఇచ్చినా ఈ రోజు జనం నమ్మి పరిస్థితి లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. అదే నేను మా ఆచండ మీటింగ్ ఒక నిదర్శనం అండి. పవన్ కళ్యాణ్ ఆచంట సభతో మొదలు పెడతారు, ఇద్దరు కలిసి సభలకు వెళ్తారా అన్నారు. ఇద్దరు కలిసి తిరుగుతారు అన్నిటికీ లేదు, మొదటిది చివరిది అన్నట్టుగా చెప్పారు. కానీ ఈ ఈస్ట్ వెస్ట్ వదిలేస్తున్నారట. అసలు ఇక్కడ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకని అంటే టికెట్లు గొడవ, అంటే టికెట్ల గొడవ చాలా దాదాపు 34 నియోజకవర్గాల్లోనూ గొడవలు నడుస్తున్నాయట. ఎవరికి వాళ్ళు ఇప్పుడు 34 నియోజకవర్గాల్లో కూడా మేము పవర్ఫుల్ అని జనసేన వాళ్ళు ఫీల్ అవుతున్నారట. మీరేం పవర్ఫుల్, మేము ఏదో 10వ పరక ఇస్తే పడి ఉండాల్సిన వాళ్ళుగా మీరని వీళ్ళు అంటున్నారు. సో దాంతో ఈ క్లాష్ నడుస్తా ఉంది. ఇది ఒక రకంగా జనసేన కార్యకర్తలకు అవమానభారంగా మారింది. ఆ పవన్ కళ్యాణ్ గారు ఎట్లా భరిస్తున్నాడో కానీ అవమానం వీళ్ళెవరు భరించే పరిస్థితి లేదు. అందుకనే కనిగిరిలో కూడా మీరు చూడండి, జనం రాలేదట. నాకు కనిగిరి దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పారు, కనిగిరి జనం పెద్దగా కనపడలేదట. మరి తిరువురు నాతో ఎవరు అనలేదు. కానీ ఇప్పుడు ఆ స్వయంగా ఎంతకంటే ఘోరంగా ఉండదు కదా. ఇప్పుడు రంగనాథరాజు గారు చాలా స్వయంగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ముందు తేల్చుకోవాల్సింది ఏంటంటే, ఈ ఉభయ గోదావరి జిల్లాల మీద ఆయన ఆశ పెట్టుకున్నాడు. ఆయన ఆశ పెట్టుకుని ఈ 2 జిల్లాలు నీకు ఇస్తే నిన్ను అడ్డం పెట్టుకుని నేను గెలవాలని చూస్తుంటే నువ్వు లాగుతావంటావు ఏంటనేది అసలు సమస్య ఏంటి? ఒకవేళ సపోజ్ ఒక 40 సీట్లు ఇచ్చాడు అనుకుందామండి, ఎవరికి? జనసేన వారికి. నిజానికి 60 సీట్లు ఇస్తే అదొక గౌరవం, పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఇచ్చినట్లు, మర్యాద ఇచ్చినట్లు, జనసేనని గుర్తించినట్లు. 60 కాకపోతే చివరికి 40 ఒప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు. 40 ఇస్తారో లేదో అది వేరే విషయం. 40 ఇచ్చాడు అనుకుందాం, అప్పుడు ఎన్ని వస్తాయి? ఇవి టీడీపీకి పోటీ చేయడానికి ఎన్ని ఉంటాయి? 135 ఉంటాయి. 135లో ఎన్ని గెలవాలి? 70-80% గెలవాలి. అంతే కదా, 40 పోతే అంటే 50% గెలిస్తే ఏమవుద్ది? 60 సీట్లో ఎన్నో వస్తాయి. గెలిస్తే కనుక అప్పుడేమవుతుంది? జనసేనకి ప్రాముఖ్యత పెరుగుతుంది. వీళ్ళ కోరిక ఏంటి? జనసేనని కాళ్ళ కింద నొక్కి పెట్టి వాళ్ళు ఉపయోగించుకుని తనకు పూర్తి మెజారిటీ వచ్చేటట్టు చేసుకోవాలన్నది వ్యూహం. ఆ వ్యూహం పవన్ కళ్యాణ్ గారికి అర్థమైందో లేదో మనకు తెలియదు. ఎవరో ఒకళ్ళు జోగి గారు లాంటి తెలివైన వాళ్ళు చెప్పుంటారు కదా, మన కొమ్ముంచడానికి చేస్తున్నాడు చంద్రబాబు, ఇటువంటి కుట్రల్లో ఆయన తెలివైనవాడు, ఇటువంటి వ్యూహం అనండి, కుట్రనండి, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని హరిరావు గారు చెబుతున్నాడు. అమాయకుడు కానీ నేనే గెలుస్తానో లేదో అని భయపడుతున్న పవన్ కళ్యాణ్ గారు 20 ఇచ్చిన చాలన్నట్టుగా ఉన్నాడని కొందరు అంటున్నారు. మరి అది నిజంగా నిర్వహిస్తే అది జనసేన అన్న పార్టీ శుభ్రంగా దాంట్లో కలిపేయడం బెటర్. ఆత్మహత్య సదృశం అంతేగా మరి. ఇంకా ఆ కారణాలతోటి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో ఈ ఘర్షణ జరుగుతూ ఉంది. ప్రతి చోట జనసేన నుంచే 2-3 క్యాండిడేట్లు ఉన్నారు. ఒకటి దానికి తోడు తెలుగుదేశం పోటీ చేయాలా, జనసేన పోటీ చేయాలని తేల్చుకోలేకపోతున్నారు 2. దాంతో కూడా ఈ ఆచండ సభ ఫెయిల్ అయింటుందని ఇప్పుడు కోఆర్డినేషన్ లేక ఇద్దరి మధ్య చాలా చోట్ల నియోజకవర్గాలన్నీ నేను వేస్తున్నా, అక్కడ డిస్ప్లే చేస్తున్నా ఏ నియోజకవర్గాల్లో వీళ్ళ క్లాష్ ఉంది అనేది. ఇంకోటి అక్కడ వేయిన విషయం ఏంటంటే తెనాలి నాదండ్ల మనోహర్ ఏమో ఇప్పటికే కార్యాలయం ఓపెన్ చేసేసుకున్నారు. ఆలపాటి రాజా బాగా కోపంతో ఉడికిపోతూ పాదయాత్ర మొదలు పెట్టారు. ఇది పెద్ద ఇష్యూ అవుతుంది. ఎక్కడ రాయరు, ఎక్కడ కనిపించవు సార్. ఇప్పుడు మనం చెప్పాల్సింది తప్పిస్తే వీళ్ళకున్నవన్నీ వీళ్ళు ఎక్కడా రాయరు. ఎస్, మీరేం చెప్తారు సార్? రవికిరణ్ గారు, పవన్ కళ్యాణ్ ఈ సభలకు హాజరు కాకపోవడానికి 2 జిల్లాలు కందులు దుర్గేష్ గారు, ఈరోజు కందులు
దుర్గేష్ గారు ప్రెస్ మీట్ పెట్టారండి, నేను అది విన్నాను అనమాట ఇందాక 5 o'clock. ఎవరు? ఓకే, కందులు మరి ఏమంటున్నారంటే ఉమ్, కందులు దుర్గేష్ మా జిల్లా ఉమ్మడి జిల్లా అవును. ఇప్పుడు వేరే జిల్లా అయినప్పటికీ ఉమ్మడి జిల్లా, ఆయన ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మా పొత్తు కాకముందు సిట్టింగ్స్ అందరికి టికెట్లు ఇచ్చేస్తాను అని ప్రకటన చేశారు. ఉమ్, అయితే పొత్తు అయింది కాబట్టి ఇప్పుడు ఈ మార్పులు చేర్పులు అవుతాయి. ఉమ్, నేను మాత్రం రాజమండ్రి రూరల్ లో నేను ఫస్ట్ నుంచి స్ట్రాంగ్, ఉమ్, సో ఎవరికిచ్చా చేస్తాం కాకపోతే నాకే ఇస్తారని చెప్పేసి నేనైతే ప్రకారం విశ్వసిస్తున్నాను. ఆ, సో గతం ఇచ్చినటువంటి హామీలు పనికిరావు అని చెప్పేసి ఆయన ఎక్స్పీరియన్స్ పొలిటీషియన్ కాబట్టి కొంచెం సున్నితంగా బ్యాలెన్స్ గా చెప్పారు. బుచ్చి But చౌదరి లోపల పరిస్థితి ఆయన బాధ అర్థం అవుతుంది. ఉమ్. ఆ, బుచ్చయ్య చౌదరి గారు పాపం ఏంటి, ఆయన సీనియర్ పాపం, అదే మంత్రి పదవి ఇవ్వకపోయినా అందులోనే అలాగే. ఉన్నారు, పైగా ఒక్కసారి కూడా మంత్రి పదవి అవునవును. ఇవ్వకపోయినా. ఇది ఉంటదండి పొత్తుల్లో ఎప్పుడు ఈ ఇబ్బంది ఉంటది, ఏ పార్టీ కన్నా ఉంటది. వాళ్ళనే కాదు. మీరేమనుకుంటున్నారు, ఏం కూడా జనసేనకి ఎన్ని ఇచ్చే అవకాశం ఉంది అనుకుంటారు సార్? మీరు ఆ కోస్తా ఏరియాకి సంబంధించినటువంటి నాయకులే కదా, ఒక అంచనా ఉంటుంది కదా, వాళ్ళ డిమాండ్ కానీ వీళ్ళు ఇచ్చేటటువంటి సీట్లు కానీ మీకంటూ ఒక అంచనా ఉంటుంది కదా, మీకేమనిపిస్తోంది? అదే. నేను ఆ అంచనాల్లోకి పోనండి, ఇంకా వాళ్ళు ఇస్తే వాళ్ళు వెళ్ళారు కాబట్టి వాళ్ళ ఆ యొక్క దాంట్లో నేను దీంతో మరి బీజేపీ కలిస్తే వాళ్ళకు అదే, అదే, ఉపయోగపడదు. ఇప్పుడు ఏంటంటే నా పరిస్థితి ఏంటంటే ఒక 60 ఇస్తే గౌరవంగా ఉంటుందని సార్ అన్నారు. అది గౌరవం నిజంగానే, ఎందుకంటే హరిరామ్ జోగయ్య గారు ఒక 59, 60 ఆయన అడిగారు. సో 60 అన్నా అడగాల్సిందే మనం అని కార్యకర్తలు కూడా పట్టుబడుతున్నారు. ఒక 60 ఇస్తే గౌరవంగా ఉంటుంది, అదొక గౌరవం. మీరు వెళ్ళారనుకోండి, మీకు ఒక 20 ఇచ్చారనుకోండి, అది మీకు ఒక గౌరవంగా ఉంటుంది. 10 ఇస్తే గొప్ప. 10, 15 ఇచ్చారు, ఒకవేళ 20 ఇస్తే గౌరవం గురించే మాట్లాడుతున్నా. 20 ఇచ్చారనుకోండి గౌరవంగా ఉంటుంది. 80 పోయాయి అనుకోండి, ఈ 95 వీళ్ళకేం గౌరవం ఉంటుంది టీడీపీ వాళ్ళకి? మీకందరికి గౌరవం ఇస్తే పరువు పోయేది, గౌరవం పోయేది టీడీపీ చంద్రబాబుకి. ఆయన తెలివైన ఆయన కదా, వీళ్ళందరినీ అట్లా వాడుకుని తను పైకి వెళ్ళాలని ఆయన వ్యూహం. ఇప్పుడు హరిరామ్ జోగయ్య గారు అంశం తీసుకొచ్చారు కాబట్టి వారు ఇప్పుడు కాదండి, మార్చిలోనే మీకు చూపిస్తాను. మార్చి 12, 2023 హరిరామ జోగయ్య గారి కాపు సంక్షేమ సేన పవన్ కళ్యాణ్ గారి మంగళగిరి కార్యాలయంలో మీటింగ్ పెట్టి ఆ రోజు వారు చెప్పింది ఏంటంటే స్పష్టంగా జనసేనతో టీడీపీ లోపాయిగారి ఒప్పందం కుదిరినట్లు 20 సీట్లను పార్టీకి కేటాయిస్తున్నట్లు, ఇందుకు గాను చంద్రబాబు నాయుడు సీఎం అంగీకరించి దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు దాన్ని మీరు వైకాపా టీడీపీ ఇద్దరి మీద సమర్పేగి మోహించాలి అని అంటే, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడు లోపాయి గారి ఒప్పందం చేసుకోలేదు, మీ ఆత్మగౌరవం తగ్గించడం, వాస్తవిక ధోరణిలో మాట్లాడతా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు. అంటే హరిరామ జోగయ్య గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక మాట ఏమంటున్నారంటే 20 సీట్లు నీకు ఫిక్స్ చేశాను అప్పుడు అంటున్నారు, ఇప్పుడు అంటున్నారు. అయితే వారు చెప్తుంది ఏంటంటే గౌరవప్రదమైనది ఏది పవన్ కళ్యాణ్ గారు అన్నారు అది 60 అని హరిరామ జోగయ్య గారు అంటున్నారు. మరి అది ఎంతో ఏంటో మనకైతే నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరు చెప్పినా గౌరవంగా ఉండాలి, జనసేన గౌరవప్రదమైన సీట్లు, బీజేపీ గౌరవప్రదమైన సీట్లు, ఒకవేళ కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ గౌరవప్రదమైన సీట్లు, ఇవన్నీ ఇచ్చుకుంటూ పోతే గౌరవం కోల్పోయేది మాత్రం టీడీపీనే. బాధపడతారు, మీరెందుకు బాధపడతారు? కాదు సార్, గౌరవం చూసుకుంటారు. రైట్. రంగనాథ్ రాజు గారు ఒక వీడియో నేను ప్లే చేస్తాను. నిన్న ఏం జరిగింది అసలు జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఫ్లెక్సీల విషయంలో టీడీపీ అలాగే జనసేనకి సంబంధించినటువంటి వాళ్ళ జెండాలు కూడా లాగేశారు ఇదే సమయంలో. ఎందుకు లాగేశారు అనేది అర్థం కాలేదు. ఒకసారి ఆ దృశ్యాలు ప్లే చేయండి ప్లీజ్. అంటే జనసేన చెప్పండి సార్, చెప్పండి. జెండాలు పెట్టలేదు సార్, అక్కడక్కడ కొన్ని తెలుగుదేశం వాళ్ళే కలిసి పెట్టించారు. అయ్యి ఎక్కడ కూడా జనసేన ఫ్లెక్సీలో కూడా జనసేన చూస్తున్న దృశ్యాల్లో కొట్టుకుంటున్న వాళ్ళు అలాగే వాళ్ళు కూడా అక్కడ ఆ దృశ్యాలు చూడండి, చాలా క్లియర్ గా ఉంది. అక్కడ అంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల చేతిలో ఉన్నటువంటి వాళ్ళ జెండాలను, అలాగే జనసేనకి సంబంధించినటువంటి నాయకుల జెండాలను రెండింటిని లాగేస్తున్నారు అక్కడ టీడీపీ వాళ్ళు. వాళ్ళే కొట్టుకుంటున్నారు అక్కడ. ఆ జెండాలు కూడా కనిపిస్తాయి మనకి, జనసేన జెండాలు కూడా మా దగ్గర ఎలా అంటే సార్, జనసేన అంటే ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ అందరికీ కూడా చెట్టు బల్జీలు బీసీలు ఫ్యాన్స్ సార్, వాళ్ళే పెడతారు ఫ్లెక్సీలు అండి. ఓకే. అలాగే మన కాపు యూత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు పెడతారు. ఎస్సీలేమో మహేష్ బాబుది ఫోటోలు పెట్టడం అలా అలవాటు చేస్తూ ఉంటారు. ఓకే. మొత్తం బీసీలే ఉంటారండి. ఎవరికైతే ఈరోజు గత నుంచి తెలుగుదేశంలో ఉన్న బీసీ వర్గమే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ కూడా పెడతారండి. వాళ్ళు ఏంటంటే బీసీలు అందరూ చంద్రబాబు నాయుడు పనికిరాడు,
జూనియర్ ఎన్టీఆర్ రావాలి పార్టీ కానీ ఆ ఉద్దేశంతో వాళ్ళందరూ అక్కడ రావడం జరిగిందండి. ఎస్ కన్క్లూడ్ చేయండి అలా ఫ్లెక్సీలు పట్టుకుని వచ్చారు, అక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు గెంటారు. రైట్, మీరు కన్క్లూడ్ చేయండి సార్. ఏంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఇప్పుడు లేదా కాదు, మన అక్కడ మహానాడు దగ్గర నుంచి చూస్తున్నాం. ఎవరో పెట్టిన చాలా సందర్భాల్లో అంటే ఎట్లయినా సరే జూనియర్ ఎన్టీఆర్ ని ఇటుకెళ్ళి రాని ఇది ఎవరో ఏ పార్టీలో సార్ చెప్పండి సార్, చెప్పండి సార్. ఇది ఏ పార్టీ రాజకీయ పార్టీ ప్రమేయం లేదు సార్ ఇందులో. ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేదు, వాళ్ళే అనుకునే ఉన్న యూత్ వచ్చి చేసిన కార్యక్రమం సార్ అది. రైట్ రైట్, మీరు కన్క్లూడ్ చేయండి. ఏ పొలిటికల్ పార్టీ కానీ ఎవరో మాత్రం వాస్తవండి. ఈ సభలు సక్సెస్ అవడానికి ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటంటే, సక్సెస్ కాకపోవడానికి ప్రధానంగా పవన్ కళ్యాణ్ నన్ను ఎంటబెట్టి తిరిగితే ఏమైనా జనం వస్తారేమో అని ఆశ ఉండుండొచ్చు. 2 ఇట్లాంటి సోది భరించడం కష్టం అవ్వచ్చు. 3 జనసేనకి టీడీపీకి మధ్య అవగాహన సరిగా రాకపోవటం, ఈ సీట్ క్లారిఫికేషన్ రాకపోవడం, ఇవన్నీ కూడా. రేపు సీట్లు ప్రకటించాక ఇప్పుడు వైసీపీ మీద రోజు ఇంతంత పెద్దవి రాస్తున్నారు కదా, అప్పుడు ఏం రాస్తారు సార్? ఏం రాస్తారు? ఇప్పుడు కేసీఆర్ ఎంపీ రాశారా? ఆయన రాజీనామా చేశాడు, ఆయన కూతురు రాజీనామా చేసింది. ఏం రాయలేదు రాయరు కదా, అసలు వార్త ఇవ్వట్లేదు వాళ్ళు. వార్త 10 ఏళ్ళు ఎంపీగా పనిచేస్తేనేమో 10 లైన్లు, 10 లైన్లు. వారం రోజులు పార్టీలో ఉంటేనేమో బ్యాన్ రాయని. పైగా ఆయన చెప్పాడు నేను ఐపీఎల్ పోతున్నాను కూడా చెప్పాడు ఆయన. రెండోది అసలు తర్వాత జగన్ గారి వేవ్లో గెలిచినటువంటి ఎంపీ ఇందాక ఒక చిన్న పాయింట్ ఏంటంటే, వైసీపీలోకి టెక్నికల్ గా టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరు చేరలా. టెక్నికల్ గా వాళ్ళ మీద వాళ్ళ తరఫున ఎవరైనా చేరారు తప్పితే అది కంప్లైంట్ చేయాల్సి ఉంది. వాళ్ళు కూడా అది కంప్లైంట్ చేయలేకపోయారు. థ్యాంక్ యూ సార్ కొమ్మినేని గారు చర్చలో పాల్గొన్నందుకు. రవికిరణ్ గారు అలాగే రంగనాథరాజు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ చర్చలో మీరు పాల్గొన్నందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం.